గురుగారు, పౌర్ణమి రోజు అదృష్టం కలిసి రావాలంటే ఏం చేయాలి? చాలా మంచి విషయాన్ని అడిగారండి. ఎందుకంటే అందరికీ కూడాను అదృష్టం అనేది కావాలి. మనకు రెండు విషయాలు, అదృష్టవంతుడా దురదృష్టవంతుడా. అంటే ప్రతి ఒక్కరూ అదృష్టవంతులు కావాలనే మేము కోరుకుంటాం, ఆశీర్వదిస్తాం కూడా. అయితే మీరు అడిగిన విషయం చాలా మంచి విషయం. అందరూ కూడా బాగుండాలి, అందులో నేనుండాలి అన్నట్టుగా మీరు అడిగారు. అయితే ఇది చాలా మంచి విషయం అన్నమాట. అయితే ఈ మార్గశిర పౌర్ణమి ఆదివారం రోజు ఉదయం సూర్యోదయానికి ముందే, అనగా 5 గంటల నుంచి, లేదంటే ఇంకా కూడాను చెప్పాలంటే 4 తర్వాత 10 గంటల వరకు, లేదు ఇంకా కరెక్ట్ టైం అంటే 5 నుంచి 6 లోపు, ఈ 1 గంట సమయంలో ఆదివారము పౌర్ణమి ఈ రోజున మన ఇంట్లో పసుపు గుడ్డ లేదంటే తెల్ల బట్టని కాస్త పసుపు నీళ్ళలో ముంచేసి ఆ బట్టలో కొద్దిగా ఆరబెట్టిన తర్వాత ఆ బట్ట పరిచి అందులో ఒక పిరికిడు బియ్యము, నెయ్యి, కుంకుమ వేసి కలిపి ఆ యొక్క అక్షంతల్ని, పిరికిడు అక్షంతల్ని ఆ పసుపు వస్త్రంలో వేసి, ఆ తర్వాత 9 గురిగింజలు, ఈ 9 గురిగింజలు వచ్చేసి ఒక్కొక్క గురిగింజ ఈ మంత్రాన్ని పఠిస్తూ అందులో పెట్టాలి, ఆ అక్షంతలో పెట్టాలి. ఓం ఐం హ్రీం శ్రీం క్రీం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధన ధాన్యాధిపతియో ధన ధాన్య సమృద్ధిమే దేహి దేహి దాపయ దాపయ స్వాహ అని ఒక్కొక్క గురిగింజని 9 సార్లు వేసి పెడితే మనం ఆయనను కుబేరుణ్ణి యాచించుకుంటున్నాం. అంటే అధిక సంపన్నులు కావడం కొరకు ఈ గురిగింజలు 2 విధాల ఉపయోగపడతాయి. 2 విధాల అంటే మనకు ఉన్నటువంటి నెగిటివ్ని, మన ఇంటికి ఉన్న నెగిటివ్ని కావచ్చు, మనకున్న నెగిటివ్ కావచ్చు, మన వచ్చేటువంటి మన కష్టార్జితానికి నెగిటివ్ కావచ్చు, అంటే బాగా సంపాదిస్తున్నారని కూడా చెడు దృష్టి ఉన్నటువంటి వాటిని ఏదైనా సరే ఆ గురిగింజల్లో 2 బ్లాకు రెడ్ ఉంటాయి కాబట్టి మనలో ఉన్నటువంటి నెగిటివ్ని లాగేస్తూ తీసేస్తూ డిలీట్ చేసేస్తూ మనకు ఆర్థికంగా యోగాన్ని ప్రసాదిస్తుంది. ఆర్థిక యోగాన్ని ప్రసాదించడంలో మనకు భూలాభం కలుగుతుంది, అంటే గృహలాభం. ఎవరైనా గృహం కావాలి అనుకున్న వాళ్ళకి 100% గృహయోగం కలుగుతుంది. లేదు పొలం, ఏదైనా పొలం ఎచట్రా కావాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళ అనుకున్న సమయానికి అటు ఇటుగా అయినా సరే పొలాన్ని కొనే యోగం కలుగుతుంది. ఈ 2 కాకుండా ముందుగా మనకు ఉన్నటువంటి, మన ఇంటికి పట్టి పీడిస్తున్నటువంటి అష్టదరిద్రాలన్నీ కూడా నశించిపోతాయి. నర దృష్టి ప్రక్షాళన కూడా జరుగుతుంది. తరువాత తదుపరి మనం అందులో అక్షంతలు కూడా వేసాం కాబట్టి అది ఇంకా తొందరగా, అంటే స్పీడ్గా, కొంతమందికి వెంటనే కలిసి వచ్చే యోగం ఉంటుంది, కొంతమందికి ఆలస్యమైనా కానీ 100% కలిసి వస్తుంది. ఇందాక మనం చెప్పినటువంటి ఈ మంత్రాన్ని అందులో ఒక్కొక్క గింజను పట్టుకొని మంత్రాన్ని పట్టిస్తూ అందులో వేసి మూట కట్టేసి, లేదు ఆ మంత్రాన్ని పూర్తిగా చెప్పలేని వాళ్ళు కూడా ఇంకొక మంత్రాన్ని కూడా తెలియచేయడం జరుగుతుంది. ఓం కర్కోటకాయ విద్మహే మమ ఐశ్వర్యప్రదాయ ధీమహి తన్నో సర్వ విషదృష్టి ప్రచోదయాత్ స్వాహ. అంటే నాకు సమయానుకూలంగా ధనయోగం, ఆర్థిక యోగం, ఐశ్వర్యాన్ని ప్రసాదించు. సర్వ చెడు దృష్టి, అంటే విషదృష్టి అంటే ఏంటంటే ఇంకా దానికంటే మించింది ఉండదు. ఎటువంటి దృష్టి దోషం ఉన్నా కూడా వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తూ, పోగొడుతూ, ప్రక్షాళన చేస్తూ నాకు అనుకున్న సమయానుకూలంగా ధనాన్ని ప్రసాదించమని. అంటే ఆ ధనాన్ని ఏ రూపంలో అయినా కూడా మనకు వస్తూనే ఉండొచ్చు. వ్యాపార రూపంలో కావచ్చు, మనకు ఉద్యోగ రూపంలో కావచ్చు, లేదా ఇది కాకుండా మనం ఏ విధంగా వస్తుందని మనం ఊహించలేము. కానీ వాళ్ళ తలరాతలోతే మారడం అనేది జరిగి తీరుతుంది. 100% అందరూ బాగుపడతారు. ఇలా చేసుకోండి. చక్కగా మూట కట్టేసి బీరువాలో పెట్టుకోండి. వీలైతే వారానికి ఒకసారి కానీ, లేదు అప్పుడప్పుడు ఆ బీరువాకే ధూపం వేయండి, లోపల కాదు.
ఎందుకంటే బట్టలు అవి ఉంటాయి, మనం లోపల అగరబత్తీలు ధూపాలు చూపెట్టే అవకాశం ఉంటుంది. అది ఏంటంటే ఇది పడి కాలిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ బయట బీరువాకి ధూపం ఇస్తే చాలు. అగరబత్తీలు కానీ ఏదైనా సరే వారానికి ఒకసారి శుక్రవారం పెట్టుకోవచ్చు, లేదంటే మంగళవారం పెట్టుకోవచ్చు. ఈ 2 రోజుల్లో ఏదో ఒక రోజు ధూపాన్ని ఇస్తూ ఉంటే తొందరగా కూడా అందరూ వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది. తప్పకుండా వాళ్ళు ఏదైతే అనుకున్నారో ఆ పనులన్నీ కూడా నెరవేరుతాయి. వాళ్ళు అభివృద్ధి చెంది పక్క వాళ్ళకి కూడా వాళ్ళు సహాయం చేసే స్థాయికి ఎదుగుతారు. మనం ఒకరిని అడగాల్సింది పోనిచ్చి మనమే 10 మందికి ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయండి, చక్కగా కలిసి వస్తుంది. ధన్యవాదాలు గురుగారు. పౌర్ణమి రోజు ఏం చేస్తే అదృష్టం కలిసి వస్తుందో చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు.